ఆది నుండి మేము ఏమైతే విన్నామో, ఏదైతే చూసినామో, జీవాత్మను గురించి ఏమైతే మా చేతులు తడివి చూసినామో వాటిని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి చెప్పే విషయం, నా విషయంలో నా పేరు ఒకప్పుడు యేసుక్రీస్తును అంగీకరించే ముందు కృష్ణ, మేము గుంటూరు జిల్లాలోనే అక్కడ దుర్గి మండలం అని పల్నాడు ప్రాంతానికి సంబంధించిన గురజాల దుర్గి ఆ ప్రాంతంలో ఓ చిన్న గ్రామం శ్యామరాజపురం అనే గ్రామం ఉంటుందండి. అక్కడ బొగ్గ డ్యామ్ ఉంటుంది. ఆ చిన్న గ్రామంలో అక్కడ జన్మిస్తూ వచ్చినాము. మరి మా తాతగారు మరి సోమశెట్టి పెద్దమ్మయ్య, నాన్నగారి పేరు అమరలింగయ్య, నా పేరు కృష్ణ. యేసుక్రీస్తును ఎరగెత్తున్నారు. మేము యేసు ప్రభుని ఎరగిన వారు, అంటే హైందవ కుటుంబంలో జన్మించాము. అన్నిలుగా లోకరీత్యా అయితే మరి నాయుళ్ళ కుటుంబంలో జన్మించాము. యేసు ప్రభు అంటే మాకు తెలియదు హైందవ కుటుంబంలో. అయితే యేసు ప్రభుని ఎలా మేము తెలుసుకోగలిగినాము, ఏ రీతిగా యేసు ప్రభువును రక్షించినాడు, ఈ సాక్ష్యం వ్యక్తిగతంగా మా నాన్నగారు తల్లిదండ్రులు రైతు కుటుంబంలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా తాతలకు కూడా యేసు ప్రభు అంటే తెలియదు, హైందవ భక్తులు. మేము చెప్పాలంటే మేమందరము శివ భక్తులు. అంటే మా పేర్లు అవే. మా నాన్నగారి పేరు అమరలింగయ్య, తమ్ముడి పేరు సాంబశివరావు, చెల్లి పేరు శివపార్వతి. ఈ రీతిగా మా అమ్మగారి పేరు పద్మావతి. ఈ రీతిగా యేసు ప్రభు అంటే తెలియని హైందవ కుటుంబంలో జన్మించిన వారము, ప్రభువుని ఎరగిన వారు. ప్రభువు తెలియదు. మా తల్లిదండ్రులు రైతు కుటుంబం, చక్కగా చాలా కష్టపడి వ్యవసాయం పండించేవారు. మా అమ్మగారు కూడా వాళ్ళ కుటుంబంలో పెద్ద కుమార్తె. అత్తగారింటికి వచ్చిన తర్వాత పెద్ద కోడలు, తల్లిగారింటిలో పెద్ద కుమార్తె, అత్తగారింటికి వచ్చినాక పెద్ద కోడలు. అంటే చాలా కష్టపడిన వ్యక్తి తల్లి అమ్మగారు. ఆమె ఎంతో ప్రయాసపడింది. మా నాన్నగారు కూడా ఆ గ్రామంలో ఒక మంచి పేరు, లోకరీత్యా ఏంటో మంచి పేరు అంటే బాగా కష్టపడతారు, వ్యవసాయం కష్టపడతారు. మా బాబాయ్ వాళ్ళు, మా నాన్నగారి తమ్ముళ్ళు వాళ్ళకంటే కూడా నాన్నగారికి ఆ ఊరిలో మంచి పేరు. బాగా రైతుగా కష్టజీవి లోకరీత్యా. అప్పుడు దేవుని నమ్మలేదు. అలాంటి కష్టజీవులుగా కుటుంబంగా ఉండేవారు. అయితే ఎంతో కష్టపడతారు. మా నాన్నగారు వారు చేసే భక్తి విగ్రహం పూజ పురస్కారం చేస్తూ ఉంటారండి. వాళ్ళు వ్యవసాయం చేస్తూ సాయంకాలం వచ్చేసరికి స్నానం చేసి మడిగట్టుకొని కింద నుంచి బాగా వస్త్రాలు కట్టుకొని మడిగట్టుకొని దీపారాజన చేస్తూ ఉంటారు. అలాగా ఆయా మరి సంవత్సరాల్లో ఆయా ఆలయాలకు వెళ్తూ తలనీలా అర్పించడం, అనేక పూజ పురస్కారాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి భక్తి కలిగిన హైందవ భక్తి కలిగిన కుటుంబంలో మరి పుడుతూ వచ్చినాను. అయితే కుటుంబంలో నేను మొదటి వాడిని, నా తర్వాత తమ్ముడు, చెల్లి, మేము ముగ్గురు కుటుంబంలో పిల్లలంగా. అయితే ఆ ప్రాంతంలో మరి నాన్నలు ఎంతో కష్టపడి లోకరీత్యా మంచి పేరు ఉంది, కానీ కుటుంబంలో మాత్రం ఏంటంటే ఎప్పుడు నెమ్మది లేని పరిస్థితి. వారు ఎంతైతే భక్తి చేస్తూ వచ్చారో కుటుంబంలో అంత నెమ్మది, మనశ్శాంతి లేని పరిస్థితి. మరి కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఎంతో ధనం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, కానీ కుటుంబాలు ఏమవుతుందంటే నెమ్మది, మనశ్శాంతి ఉండదు. అలాంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే అప్పుడు మాకు తెలియదు, కానీ తర్వాత తెలుసుకున్నాం. ఎంత భక్తి చేసామో యేసు ప్రభువుని తెలియకుండా, ప్రభువుని నమ్మకోకుండా, ఆ తర్వాత మన దినాల్లో అప్పుడు తర్వాత గ్రహించగలిగినాం. కారణం ఏమిటంటే యేసుక్రీస్తులో లేదు. అందుకే నిజమైన నెమ్మది లేదు, నిజమైన మనశ్శాంతి లేదు. కష్టపడిన సంపాదించినప్పటికీ అలాగే చూస్తే వాస్తవానికి ఆ టైంలో ఉన్న వాస్తవంగా పేద కుటుంబం అండి. వ్యవసాయం చేస్తారు, రైతుగా పొలం పంట వేస్తారు, ఎద్దులు వ్యవసాయం ఉన్నాయి, కానీ అంత ధనవంతులేం కాదు, మిడిల్ పేద కుటుంబమే. ఆ పుట్లో మేము ప్రభువు నమ్మకం ఉన్నట్టు. ఎలాంటి కుటుంబం అంటే ఎంత పేద అంటే, నాన్నలు పని చేస్తున్నప్పుడు మా నాన్నగారు వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు అంటే తాతయ్య వాళ్ళ నాయనలు వాళ్ళు వివాహమైనప్పుడు ఏం చేస్తారంటే, కుమారులకు వివాహం తర్వాత వేరుపడ్డ తర్వాత ఏం చేస్తారంటే ఆస్తులు పంపకాలు చేస్తారు. అయితే మా నాన్నగారికి వాళ్ళు ఏం చేస్తారు, తాతగారు ఏం చేస్తారంటే అప్పుని పంపకాలు పంచారు. అంటే వాళ్ళ కుటుంబంగా వేరైపోయిన తర్వాత చిన్న ఒక ఇల్లు గుడిసి మాత్రం ఇచ్చి మీరు పొలం పని చేసుకొని జీవించండి, ఇంత అప్పు ఇచ్చి అప్పు కూడా మీరు తీర్చాలి. అంటే ఆస్తి ఐశ్వర్యం వల్ల అప్పు ఇచ్చినారు, అంటే అప్పు తీర్చాలి, అప్పే బాగా ఇచ్చినారు. అలాంటి పరిస్థితి, అలాంటి కుటుంబంలో అండి. అయితే తర్వాత 1991 సంవత్సరంలో గురజాల ప్రాంతానికి వచ్చాం. గురజాల నియోజకవర్గం, అది మాచర్ల గురజాల పిడుగురాల ప్రాంతంలో ఉంటుంది. గుంటూరు నుంచి
మార్చల్ వెళ్ళే మార్గం రైట్ రూట్లో. ఈ గురజాల నియోజకవర్గం, గురజాల మండలం అది. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు వేరుగా దూరంగా R&B బంగ్లా లైన్లో అద్దెకున్నాం. తర్వాత ఒక ఇల్లు కొనడం జరుగుతూ వచ్చింది. అది పెంకుటిల్లు, 2 పోర్షన్లుగా ఉన్నది. 2 పోర్షన్లు, 2 గృహాలుగా ఇంకొక ఫ్యామిలీకి అద్దెకి ఇచ్చినాం. దాంట్లో R&Bలో పనిచేస్తారు. R&Bలో రోడ్ డ్రైవర్గా పనిచేస్తారు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం. మా గృహంలో అద్దెకి వచ్చినారు. ఆయన పేరు సుందరరావు గారు. నామకార్థ క్రైస్తవులు వాళ్ళు. మేము ఒక పోర్షన్లో ఉంటాం పెంకుటింట్లో, మరొక పెంకుటింట్లో అద్దెకి ఇచ్చినప్పుడు దాంట్లో ఉండేవాళ్ళు. ఆయన సుందరరావు గారని రోల్ డ్రైవర్. ఆయన రోలర్ ఉంది కండి, ఆ రోలర్ డ్రైవర్ చేస్తూ బాగా తాగి వచ్చాడు సాయంత్రం. ఎందుకంటే ఎండలకి అలసిపోయి ఆయన పనిని బట్టి ఆయన ఉద్యోగం, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం. అయితే ఆయన అలాంటి పరిస్థితులు ఉండే. అయితే ఆయన కలిగి ఉండే విషయాలు అలాంటి పరిస్థితులు ఉండే. ఆ టైంలో మా ఇంట్లో అద్దెకున్నప్పటికీ ఆయన సాయంకాలం తాగి వస్తాడు. ఆయన నామకార్థంగా బాప్తిసం లేదు. ఇంట్లో ఒక పని చేస్తాడు. కుటుంబంగా కూర్చొని బైబిల్ చదువుతూ కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. తాగి వచ్చి కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. అర్థమైందండి? తాగి కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటారు. చెప్పాను కదా, నామకార్థం రక్షణ కావాలి. సరే, మేము ఇంట్లో ఉన్నప్పుడు మాకు యేసు ప్రభు తెలియదు. నా పేరు కృష్ణ నువ్వు కూడా రా అనే వాళ్ళు పిలిచేవాళ్ళు. మరి కూడా పిలిస్తే సరే వెళ్ళేదో అట్లా కూర్చునేవాళ్ళు. మనకి ఏం అర్థమయ్యేది కాదు. వాళ్ళకి ఏదో బైబిల్ కూడా వాళ్ళకి తెలియదు. ఏదో ఇట్లా లాటరీ టైంలో తీసేవాళ్ళు, ఏదో ఫస్ట్ పేపర్లో కానీ చదివేవారు, ఏదో ఇట్లా జరిగేది. కానీ ఏమీ తెలియదు. 1998వ సంవత్సరం 1998వ సంవత్సరంలో మా ఇంట్లో భయంకరమైన అలజడి. ఒకప్పుడు చిరంజీవి సినిమాలు, స్నేహాలు, ప్లాన్స్, అనేక స్నేహాలు, అనేక పరిస్థితులు, ఐందవ చేతి విగ్రహాల చేతి ఇవన్నీ కలిగి ఉంటూ వచ్చినాను. నెమ్మది లేని స్థితి జీవితం, కుటుంబంలో మనశ్శాంతి లేని స్థితి. అయితే అమ్మ నాన్న వాళ్ళ పరిస్థితి నెమ్మది లేని పరిస్థితుల్లో బయట లోకరీత్యా మంచి పేరుంది, ఎవరి జోలికి వెళ్ళరు. కానీ కుటుంబంలో మాత్రం శత్రు భయంకరమైన అలజడి ఉండేది. అయితే ఆ టైంలో మా అమ్మ అనుకుంది, ఇంకా తల్లిగారింట్లో పెద్ద కుమార్తెగా కష్టపడ్డాను, వివాహమైన తర్వాత అత్తగారింట్లో కూడా ఇక్కడ కష్టపడుతున్నాను, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి. అప్పటికి దేవుడు నమ్మల. ఇంకెందుకు జీవితం, చనిపోవాలని ఆమెకు విరక్తిగా లేదు. ఎంత ప్రయాసపడుతున్నాం, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, అలాంటి పరిస్థితులు బట్టి. ఆ టైంలో 98వ సంవత్సరం డిసెంబర్ నెలలో గురజాల తిరణాలు వస్తుంది. ఆ టైంలో ఆమె గురజాల నుండి నాగార్జున సాగర్ కుడి కాలువ నడుస్తుంది. మాచర్ల మీదుగా వస్తుంది నాగార్జున సాగర్ కుడి కాలువ. సుమారు 20 కిలోమీటర్లు అండి. గురజాల నుండి మాచర్ల 25 ఉంటుంది. కాలువ కొంచెం తక్కువ, సుమారు 20 కిలోమీటర్ల దూరం. 20 కిలోమీటర్ల దూరం అమ్మ నడుచుకుంటూ వెళ్ళిపోయి, దేనికి తెలుసా? ఆ కాలువలో పడి చనిపోవాలి. ఆ కాలువ దగ్గరికి సుమారు 20 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళిన తర్వాత దేవుని కృప ఏంటంటే, ఆ టైంలో మా ఇంటికి మొట్టమొదటిగా దైవ సేవకులు వచ్చారు. గురజాలలో క్రీస్తుదాస్ అన్నగారని, ఆయన ప్రజెంట్ ఇప్పుడు ఒంగోలు పక్కన కందుకూరులో దేవుని సేవలో ఉన్నారు. ఆ దేవుని సేవకులు ఒంగోలు దగ్గర తెలుస్తుంది. ఒంగోలులో ఇప్పుడు పక్కన కందుకూరు క్రీస్తుదాస్ అని దైవ సేవ, మన ప్రత్యేక కాన్వకేషన్లు కూడా ఆయన పాల్గొంటుంటారు. అన్న అప్పుడు గురజాలలో దేవుని సేవ చేస్తూ ఉండేవారు. ఫస్ట్ మా ఇంటికి ఒక బ్రదర్ని తీసుకొచ్చి, అదే పాస్టర్ గారు మా ఇంటికి, అంతకుముందు ఇప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చినా తెలియదు. ఆ టైంలో దేవుని సేవకులు మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పి, మరణం తప్పించుతా యెహోవా వశము, మిగిలిన మాట గుర్తులేవు కానీ ఆ మాట చెప్పి ప్రార్థన చేసేవారు. అద్భుతంగా దేవుడు అమ్మ విషయంలో కార్యం చేసి, ఎలాంటి కార్యం అంటే, గురజాలకు సమీపంలో 8 కిలోమీటర్ల రెంటచింతల గ్రామం ఉంటుందండి. ఆ రెంటచింతల నుండి మాచర్లకు వెళ్ళే లైన్లో మా అమ్మకు వరుసకు బాబాయ్ గారు అవుతారండి, పెద్ద వయసు. ఈయన మాచర్లో లారీలో వెళ్తున్నాడు. లారీలో వెళ్తున్నప్పుడు ఒకసారి మన బస్సులో వెళ్తారో చూస్తాం, చూడకపోవచ్చు, వాహనం లారీలో వెళ్తుంది. కానీ కాలు దగ్గరికి వెళ్ళే టైంలో ఆయన చూసినారు, అమ్మగారికి బాబాయ్ వరుస అవుతాడు పెద్ద ఆయన. చూసరే మా అమ్మాయి లాగానే ఉంది అని చెప్పేసి లారీ ఆపి ఆ కాలువ దగ్గర, నాగార్జున సాగర్ కుడి కాలువ పెద్దది, ఆ కాలువ దగ్గర దిగి చూడండి. టైంలో చూడటం ఏంటి, దిగటం ఏంటి, అమ్మ దగ్గరికి వెళ్ళాడు. కాలువ దగ్గర కొద్ది క్షణాలు ఉంటే చనిపోయే పరిస్థితి. అప్పుడు ఆయన అర్థమైంది, ముఖం చూస్తే రూపం చూస్తే అర్థమైపోద్ది కదా, పరిస్థితి అర్థమైపోతాయి అంటే ఏదో సమస్యలు వచ్చారని. తిరిగి తీసుకుని క్షేమంగా మళ్ళీ గురజాల తీసుకొచ్చి నాన్నను గద్దించి, అలాగా అద్భుతంగా దేవుడు ఆ టైంలో మరణం తప్పించాడు. అప్పుడు మాకు యేసుప్రభు అంటే కొంచెం విశ్వాసం, నమ్మకం కలిగింది. గురజాలలో మెయిన్ రోడ్లోనే R&B బంగ్లా, మెయిన్ రోడ్డు బంగ్లా, ఆ రోడ్లోనే లెఫ్ట్ సైడ్ రోడ్ పక్కనే
అరరాత ప్రేయర్ హౌస్ అని పెద్ద మందిరం ఉంటుంది. మందిరం వెనుక మార్లు మా ఇల్లు. దాదాపు 8-9 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆ మందిరంలో మేము అడుగు పెట్టలేదు. 98వ సంవత్సరం వరకు కూడా, 91 నుండి. అంటే యేసుక్రీస్తు మనకు పని లేదు, యేసు ప్రభు మాకు అవసరం లేదు, మేము సేవించేవారు ఉన్నారు అనుకుని, ప్రభు అంటే తెలియక, దేవుడు అంటే తెలియక, ఇక కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా లోకంలో. యేసు ప్రభు అంటే అమెరికా వాళ్ళ దేవుడు, తెల్లవాళ్ళకి సంబంధించిన దేవుడు, తర్వాత చూస్తే నిమ్మల జాతుల దేవుడు అనే ఆలోచన లోకంలో చాలా మందికి ఇప్పటికీ ఉన్నాయి. చాలా మందికి మరి రకరకాల కదండి. ఏమనుకుంటారు? తెల్లవాళ్ళకి దేవుడు అండి. మరి తెల్లవాళ్ళకి దేవుడు అయితే మరి నల్లవాళ్ళకి దేవుడు ఎవరు? చామన ఛాయల దేవుడు ఎవరండి? అర్థమవుతుందా? యేసుక్రీస్తు చామన ఛాయ కాదు, నలుపు కాదు, తెలుపు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడే. ప్రియమైన వాళ్ళరా, అయితే ఆ టైంలో తెలియక అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు మందిరానికి అడుగు పెట్టని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే దేవుని దాసులు ప్రార్థించి మొదటిగా గృహానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని కృప అంటే మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళు చెప్పారు కదండి, ఆర్మీలో పనిచేస్తారు, ఆయన సుందరరావు ఫ్యామిలీ, రక్షణ లేదు కానీ మందిరానికి వెళ్తుంటారు. సరే, దేవుని దాసుల కార్యాన్ని బట్టి మందిరానికి వెళ్ళడం ఆరంభించాం 99వ సంవత్సరం ఆరంభం నుండి. అయితే మందిరానికి వెళ్తున్నాం కానీ, చదువుకుంటున్నాం కానీ, సినిమాల స్నేహాలు ఉన్నాయి, జీవితం మార్పు లేదు సంవత్సరం వరకు కూడా. ఇంకా మనశ్శాంతి నెమ్మది లేని పరిస్థితి. నేను మందిరానికి వెళ్తున్న టైంలో సంవత్సరం వరకు కూడా సినిమాలు చూస్తూనే ఆ లోకంలో భక్తి చేసుకుంటేనే ప్రభు 99 ఏదో ఇలా వెళ్తున్నాను. వాళ్ళు వాక్యం చెప్పే టైంలో ఆ వచనాలు చెప్తే ఎక్కడో మనకు తెలియదు. చదువుకున్నప్పటికీ బైబిల్ తీసేసరికి ఇంకొక వచనం చెప్పేవారు, బైబిల్ తిరిగేస్తూ ఉంటే మనకి తెలియదు. అప్పటికి తెలియదు నాకు ఆ విషయాలు. ఆ తర్వాత సంవత్సరం గడిచిపోయిన తర్వాత 2000 సంవత్సరంలో దేవుని దాసులు వాక్యం వింట, కుటుంబ ప్రార్థనలు, మందిర మీటింగ్స్లో వాళ్ళు వాక్యం చెప్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని గురించి, ప్రేమ గురించి చెప్పి, పరలోకం ఉంది, దేవుని ప్రజల పరిశుద్ధులకు ఆయన విశ్వసించిన వారికి, పాపంలోనే జన్మించి జీవించిన వారికి మరణిస్తే భూమి కింద నరకము, పాతాళం ఉందని దేవుని వాక్యం విన్నప్పుడు అప్పుడు కొంత భయం కలిగి హెచ్చరించబడి, ఆ టైంలో యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన అందరికీ దేవుడు అనే సత్యాన్ని గ్రహించి మొట్టమొదటిగా దేవుని కృపను బట్టి, మహాకృపను బట్టి దేవుడు నన్ను రక్షించినాడు. మా ఇంటిలో 2000 సంవత్సరంలో రక్షణ పొందడానికి, అదే 2000 సంవత్సరంలో డిసెంబర్ 6వ తారీఖున హెబ్రోన్లో దైవజన్ తిమోతి అంకుల్ మహిమలోకి వెళ్ళారు. ఖమ్మం తిమోతి అంకుల్ అంటారు. హెబ్రోన్లో ఆయన తిమోతి అంకుల్ మహిమలోకి వెళ్ళారు. భక్సింగ్ గారితో పాటు దైవజన్ ఆయన బాప్తిస్మం ఇస్తూ వచ్చాడు. 2000 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు ప్రభు కృపను బట్టి మా కుటుంబంలో నేను మొట్టమొదటిగా మందిరానికి వెళ్తుంటే ఎట్లాంటి పరిస్థితి అంటే, మా నాన్నే మా అమ్మ అరిసేవాళ్ళండి, మా నాన్నగారు కొట్టడానికి వచ్చేవాళ్ళు, దుర్భాషలు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు సినిమాలు స్నేహాలు చేస్తున్నప్పుడు అరిసేవాళ్ళు కాదు. కానీ విచిత్రం ఏమిటంటే, దేవుని మందిరానికి వెళ్తే నన్ను మా ఇంట్లో మా అమ్మ నాన్నే అరిచేవాళ్ళు, నాన్నగారు. కొన్ని సందర్భాల్లో కొట్టడానికి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మన దేవుడు కాదు కదా, ఎందుకు మందిరానికి వెళ్తామని. ఆ టైంలో నేను పొలంకి వెళ్ళి ఉపవాసం తినక ప్రార్థన రావడానికి ప్రభు సహాయపడ్డారు. మేము ఈ పరిస్థితులు పక్కనే దేవుని మందిరం ఉంది కనుక దేవుని సేవకులు ఉన్నారు, వాళ్ళు ఎంతో ఆదరించున్నారు. కొన్ని సందర్భాలు దుఃఖంతో వెళ్ళినప్పుడు వాళ్ళు మా కొరకు ఎప్పటికీ సాక్ష్యం ఇస్తుంటే మర్చిపోవడం. ఆ దేవుని సేవకులు, దైవ సేవకులు మేరెక్కని వాళ్ళు వాక్యం చెప్పి ప్రార్థన చేసి, వాళ్ళు నా కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేసి ఆదరించేవారు, ధైర్యపరిచినారు ప్రభు కృపను బట్టి. అలాగా వారు తల్లిదండ్రులు వద్దన్నప్పటికీ మందిరానికి వెళ్తుండేవారు. విషయం ఏంటంటే చాలా కుటుంబాలు చూస్తుంటారు ఇప్పటికీ. ఎందుకంటే ఆయా సంఘాల్లో దేవుని సేవలో ఉన్న కనుక తెలిసి చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళమని తమ బిడ్డలు ఏం చేస్తారంటే, కుమార్తెలను వెళ్ళమని చెబుతారు, హెచ్చరిక చేస్తూ ఉంటారు, కోపడుతూ ఉంటారు. మా విషయం అట్లే కాదండి. దేవుని మహాకృప బట్టి నేను మందిరానికి వెళ్తుంటే మా తల్లిదండ్రులే వద్దనే వాళ్ళు వద్దన్న మందిరాన్ని మాత్రం మానుకోలేదు. అందుకే దేవుని కృపను పొందుకున్నాము. మా బంధుమిత్రులు కూడా ప్రభువుని ఎరగని వారు కనుక వాళ్ళు కూడా రకరకాలుగా అనేవాళ్ళు. 2000 సంవత్సరాలు అప్పటికి 20 సంవత్సరాల వయసులో బాప్తీసం కోసం ముందుకు వస్తే బంధువులు అనేకులు చిన్న వయసులో బాప్తీసం తీసుకుంటూ పడిపోతారు. ఎందుకు అని బంధువులకు ఇష్టం లేదు, మా ఇంట్లో తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు. వాస్తవాన్ని ఆ రోజు బాప్తీసం తీసుకునే రోజు మా తల్లిదండ్రులు కూడా బాప్తీసం దగ్గర రావాలి. ఆ బ్యాచ్లో నేనే చిన్నవాడని దైవజన్ తిమోతి అంకుల్ మరి బాప్తీసం వచ్చినారండి 2000 సంవత్సరం డిసెంబర్ 6. అయితే ప్రభువును బట్టి 2001 తర్వాత ఆశ ఏంటంటే, దేవుడు నన్ను రక్షించాడు, సత్య దేవుని తెలుసుకున్నాం. అయితే రక్షణ పరలోకాన్ని గురించి విన్నాం.
ఇప్పుడు నా ఆశ ఏంటంటే తల్లిదండ్రులు కూడా దేవుణ్ణి నమ్మాలి, వారు కూడా రక్షణ పొందాలి అని ఆశతో ప్రార్థన చేస్తా దేవుని దాసులు ప్రార్థిస్తున్నారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఆ సంవత్సరం వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 9:29, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆ వాగ్దానం దేవుడు ఇచ్చినాడు. ప్రభుత్వం ఉన్నట్టు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ తర్వాత నాన్నగారు కూడా అమ్మ కూడా వారు కూడా దేవుని మందిరానికి రావడం ఆరంభించారు. వారు ప్రభు సన్నిధికి వచ్చినారు. ఆ తర్వాత వారు కూడా అమ్మ నాన్న వారు రక్షణ పొందుతూ వచ్చినారు. తర్వాత తమ్ముడు చెల్లెలు వారు కూడా దేవుని నమ్ముకుని వారు రక్షణ పొందారు. ప్రభు కుటుంబంలో 5 అందరూ రక్షించబడ్డారు. దేవుని సేవకులు ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, గురజాల ప్రాంతంలో ఎక్కువ హైందవులు వస్తూ ఉంటారు, ఆ మందిరానికి ఎక్కువ హిందువులు వస్తారు, రక్షించబడ్డారండి. అయితే దేవుని సేవకులు ఏం సాక్ష్యం ఇచ్చారంటే, మాథ్యూ మీ కుటుంబమే, తర్వాత పేరు మార్చారండి, పాల్ మాథ్యూ మీ కుటుంబం మాత్రమే అందరూ రక్షించబడ్డారని దేవుని సేవకులు సాక్ష్యం ఇచ్చారు. అంటే కొన్ని కుటుంబాల్లో భర్త రక్షణ పొందితే భార్య రక్షణ పొందరు, భార్య రక్షణ పొందితే భర్త రక్షణ పొందరు, లేదా భార్య భర్తలు తల్లిదండ్రులు రక్షణ పొందితే పిల్లలు రక్షణ పొందరు. అయితే దేవుని మహాకృప, అది దేవునికి మహిమ. కాబట్టి దేవుడు అలా కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత 2000లో అయిపోయింది. తర్వాత కుటుంబం రక్షించబడిన తర్వాత 2004లో ఇంటర్మీడియట్ డిగ్రీకి అప్లికేషన్ చేసి మార్చర్లో ఎస్కేబిఆర్ కాలేజీ. ఆ తర్వాత టైంలో దేవుని సేవ పిలుస్తూ ఉన్నాడు. దేవుని సేవ పిలుపు ఉంది. ఆ దేవుని సేవ పిలుపు టైంలో దేవుడు ఆ సంవత్సరం ద్వితీయ దేశం వాగ్దానం, నువ్వు ఇశ్రాయేలును కనాను దేశాన్ని నడిపించాలని యెహోషువతో చెప్పే వాగ్దానం దేవుడు వ్యక్తిగత వాగ్దానం ఇచ్చాడు. తర్వాత దేవుని సేవ ఎలాగా కన్ఫర్మ్ చేయబడిందంటే, ఒకటి వ్యక్తిగత వాగ్దానం, రెండవది డైలీ పోర్షన్ దినవాక్యముల యెషయా గ్రంథంలో దేవుడు నీవు నా సేవకుడు నేను ఏర్పరచుకున్నానని దినవాక్యం ద్వారా రెండవది మాట్లాడుచున్నాడు. మూడవది ఎలా కన్ఫర్మ్ అయిందంటే, ఆ టైంలో ఒంగోలు నుండి ప్రేమ అంకులని ఆయన బాధ్యగల సహోదరుడు లేడు, మహిమలోకి వెళ్ళాడు. ఒంగోలు ఎస్కోల్ మందిరం నుంచి అప్పుడు వచ్చేవారు. ఆ టైంలో ఆయన కూడా చెప్పాడు, సహోదరుడు దేవుని పరిచయం ఉపయోగపడతాడు, నీకు సహకారం ఉంటాడని దేవుని సేవకులు చెప్పారు. ఆ విషయం నాకు తెలియదు. ఇంకొకటి గుంటూరు సియోన్ మందిరం ఉంది, కన్నవార్త ఫస్ట్ లైన్లో. ఆ సియోన్ మందిరంలో అప్పుడు దేవుని సేవ చేసేవారు దేవ సహాయకులు, ఆయన మహిమలోకి వెళ్ళారు. ఆ దేవ సహాయకులు గురజాలకు వచ్చేవాళ్ళు. ఆ గురజాలకు అక్కడ దేవుని సేవ అక్కడే క్రీస్దాస్ అన్న గారు వీళ్ళు సేవ ట్రైనింగ్ తీసుకున్నారు దేవ సహాయకుల కాలంలో. ఆ దేవుని సేవకులు వచ్చినప్పుడు ఆ టైంలో ఏం చేస్తారంటే, మేము మందిరంలో చిన్న పరిచయం చేస్తూ ఉండేవారు. అప్పటికే చేపలు వేయడం వచ్చే పనే. అలా అప్పుడు దేవుని సేవకులు ఏం చెప్పంటే, దేవసాయం గుంటూరు వచ్చిన అంకులు పెద్ద వృద్ధాప్యులు, ఆయన మిలిటరీ మ్యాన్, దేవుని సేవ సమర్పించుకున్నాడు, పెద్ద వయసు, వృద్ధాప్యుడు కనుక చెప్పాడు మాథ్యూ అంకులకి నీళ్లు పట్టి బాత్రూంలో నీళ్లు పట్టి ఆయన అట్లాగా కొంచెం వీపుడు కూడా పెద్ద వయసు కాబట్టి ఒక తండ్రిలా దేవుని పరిచయం చేస్తూ వచ్చున్నాం. ఆ దైవ సేవకుడు నాకు తెలియదు, ఎక్కడ స్థానిక దైవ సేవ ఏంటంటే, ఈ సహోదరుడు భవిష్యత్తులో దేవుని సేవకులు అవుతాడు, దేవుని సేవ చేస్తాడని దేవుని దాసు చెప్తూ వచ్చారు. ఇప్పుడు 3 రకాలుగా కన్ఫర్మ్ అయింది. ఒకటి వ్యక్తిగత వాగ్దానం, ఆ సంవత్సరం జనవరి 1 వాగ్దానం. రెండవది డైలీ పోర్షన్ దినవాక్యం ద్వారా. మూడవది దైవ సేవగా. ఎప్పుడైతే హృదయంలో ప్రేరేపణ వస్తుందో, పరితాపం ఉంటుంది, దేవుడి మాట విధానం, ఆ భారంతో నేను దేవుని సేవకులు వచ్చి చెప్పేదాకా మనసులో భారం ఉండలేదు. ఎప్పుడైతే దేవుని సేవకులకు వచ్చి చెప్పినాను అప్పుడు చెప్పారు, నువ్వు దేవుని సేవకు వస్తాను మాకు ముందే తెలుసు. అప్పుడు చెప్పారు దేవుని సేవ ఇలాగ దేవసాయకులు చెప్పారు, ఇలాగని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఈ రీతిగా దేవుని సేవ పిలుపు అనేది కన్ఫర్మ్ చేయబడుతూ వచ్చింది. ఒకటి దేవుని కృపణ రక్షణ, రెండవది దేవుని సేవ పిలుపు 2004 సంవత్సరంలో. అప్పుడు సేవ సమర్పించుకొని, అప్పుడు వివాహం కాలేదు, సేవకు వెళ్ళిపోయిన సమర్పించుకోనండి. తర్వాత 2006లో దైవసేవ తిమోతి అంకులే గుడి అంటే వాళ్ళు ఉన్నారు, ఖమ్మంలో సేవ చేసినప్పుడు సహోదరి సేవకులు అక్కడ ట్రైనింగ్లో ఉంది, ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణలో. అలాగే దేవుని దైవ